హాయ్ అండి, నేను మీ భాగీరథి. ఈరోజు చికెన్ మెంతికూర రెసిపీ చూపిస్తున్నాను. రండి చూసేద్దాం. స్టవ్ అంటించి బాండి పెట్టానండి. వేడెక్కింది బాండి. ఇదిగోండి 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఇది నాన్ వెజ్ కదా, ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇది ఆయిల్ మరిగిసిందండి, వేడెక్కింది. ఇప్పుడు లవంగా, చెక్క, ఇలైచి అవి వేసుకుంటున్నానండి. కరివేపాకు వేస్తున్నాను. పెద్ద సైజు 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి చూడండి, ఇవి వేసుకుంటున్నాను. వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి. అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను, ఉల్లిపాయలు వేగడానికి, కలర్ రావడానికి. కాసేపు మూత పెడదామండి ఉల్లిపాయలు మగ్గడానికి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే అల్లం, వెల్లుల్లి చితగొట్టానండి, రోట్లో దంచుకున్నాను. అది వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. కొంచెం పసుపు పొడి, ఇప్పుడు మెంతికూర వేసుకుందాం. ఇదిగోండి, మెంతికూర బాగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. పెద్దది ఒక కట్ట. ఇది బాగా వేయించాలండి. బాగా వేపితే చేదు ఎక్కువ ఉండదు. లేకపోతే చేదు వచ్చేసి మనం తినలేము. మెంతాకు బాగా వేగిందండి. ఇప్పుడు చికెన్, ఉప్పు, కారం అన్నీ వేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు పొడి కొద్దిగా అన్నీ, నూనె అన్నీ వేసాను. ఇది ఇప్పుడు వేసుకుందాం దీంట్లో. దీన్ని కాసేపు మగ్గనిద్దామండి. మూత పెట్టేద్దాం. మూత తీసి చూద్దామండి. ఇక్కడ చికెన్లో వాటర్ అంతా చూడండి, చికెన్లో వాటర్ అంతా వచ్చింది. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా దినుసులు అన్నీ వేసుకుందాం. ఇందాక దీనికి కలపడానికి కలిపి ఉంచడానికి 1 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు 1.5 స్పూన్ వేస్తున్నానండి. కారం, ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. పసుపు వేసాను, ఉల్లిపాయలు వేసాను కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలపాలి. బాగా కలిపేసి వాటర్ పోస్తున్నానండి.
ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు అంతా ఉడికిద్దాం. ఉల్లిపాయల్లో ఉప్పు వేసాను కదా, ఇది మ్యాగ్నెట్ చేసినప్పుడు కూడా కొద్దిగా వేసాను. ఇదిగోండి కళ్ళుప్పు ఇప్పుడు వేసేస్తాను కొంచెం. మూత పెట్టేసి ఉంచుదాం కాసేపు. మూత తీసి చూద్దామండి చికెన్ ఎంతవరకు వచ్చిందో. చికెను ఉడికిపోయిందండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేస్తాను. ఇది ముందే వేసుంటే చికెన్ సరిగ్గా ఉడకదని నేను కొంచెం ఆగేస్తాను. టమాటా ప్యూరీ వేసి ఇంకా దగ్గర పడినిద్దాం. దగ్గరికి ఎగరాలి. మెంతి చికెన్ గ్రేవీ కర్రీ. మెంతి ఆకు చికెన్ గ్రేవీ కర్రీ. ఓకే, మూత పెట్టేద్దాం. మెంతి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం గరం మసాలా వేసేసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మేతి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా ప్లేట్లోకి తీసేస్తున్నాను గ్రేవీతో. మేతి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.